వాళ్ళ ఆశలు దానికి భిన్నంగా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవటం ప్లస్ ఊవిళ్ళూరుతూ పరిగెత్తుతూ వచ్చేసి మా చేతుల్లో ఉన్న ఈ దస్త్రాలు మీ దగ్గర పెట్టుకోండి, మేము వాలంటరీగా ఇస్తున్నామని మీ క్యాబినెట్ చెప్పింది. తీరా మోసి మీ ఎమ్మెల్యే గారికే పొన్నెకల్లు తాడికొండ నియోజకవర్గం పరిధిలోని పొన్నెకల్లు మండలంలో నిరసనసగా, మరోవైపు పెదపరిమిలో ఏమో సైకిళ్ళు వేసుకుని మరీ చాటింపులు. అవసరమా అండి? ఇప్పుడు ఇంత నెత్తికెత్తుకోవాల్సినంత ఆర్థిక భారం ఈరోజు మన టాప్ ప్రయారిటీ ఏంటి? ముందర ఒప్పుకున్న అమరావతి కంప్లీట్ చేయటం, తర్వాత ఎక్స్టెండెడ్ అమరావతి అది వేరే విషయం, పోలవరం కంప్లీట్ చేసి దీని మీద ఫోకస్ పెడితే సరిపోతుంది కదా. ఎందుకు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాల్ని మన్నించి గౌరవించి వెనక్కి తగ్గితే మేలు కదా. వసుదేవ్ గారు, మీకు అందరికి ప్యానల్ సభ్యులకి అదేవిధంగా వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ ఒక విషయం అండి, ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు కొంత వ్యతిరేకత, కొంత భయాలు, కొంత ఆందోళనలు సహజంగా ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదట విడత ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ లో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినాయి. అప్పుడు కూడా గ్రామ సభలు పెట్టడం, వాళ్ళ అభ్యంతరాలు ఏదేదో చెప్పడం, అవన్నీ కూడా తీసుకున్నారు. రైతులకి చాలా అభ్యంతరాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, చాలా డిమాండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వం నివృత్తి చేసిన తర్వాత తీసుకుంటుంది. అదేవిధంగా రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకుందో దాన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. ఏదైతే ముందు చూపుతో ఒక రాజధాని, అంతర్జాతీయ రాజకీయం కావాలి, రాజధాని కావాలని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని సమర్థించడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ కూడా దాని ఆమోదం చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి సిఆర్డీఏ నోటిఫై చేసింది చెప్పడం జరిగింది. అయితే ఇది ఏదైతే రెండు నియోజకవర్గాల్లో పెద్ద కూరపాడు లేదా తాడికొండ నియోజకవర్గాల్లోనే ఈ గ్రామాలు ఉండడం, దాదాపు ఇక్కడే 35,000 ఎకరాలు సమీకరణ చేసుకుంటా ఉంటే తాడికొండలో ముఖ్యంగా వ్యతిరేకత చాలా వరకు గ్రామాల్లో వచ్చింది. మీరు అన్నట్టు ఇప్పుడు చాటింపులు వేయడం, కొన్ని గ్రామాలు బహిష్కరించినాయి కూడా, గ్రామ సభలను సైతం బహిష్కరించినాయి. అయితే అక్కడి సమస్య ఏంటంటే అండి, అది గుంటూరుకి చాలా దగ్గరలో ఉంది. రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ ఎక్కువగా జరిగింది. అక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొన్నారు. దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు భూములు కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా వరకు అక్కడ వచ్చేసి వాళ్ళందరూ కూడా భయాందోళనలు చెప్పారు. మేము ఈ విధంగా రియల్ ఎస్టేట్ వేసిన భూములు కొన్నాం, ఇంత పెట్టి కొన్నాం, మీరు ల్యాండ్ పూలింగ్ అంటే మేము నష్టపోతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రైతులు అడ్వాన్సులు తీసుకున్నారు. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఇది చెప్పడం, వాళ్ళకు చాలా అభ్యంతరాలు చెప్పారు. దానివల్ల కొంత గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి. ఎమ్మెల్యే ముందే కొంత వ్యతిరేకత కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు చెప్పారు. అయితే ప్రధానంగా అవన్నీ కూడా నివృత్తి చేసేదానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాళ్ళందరినీ కూడా తీసుకుంటా ఉంది. దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, క్యాబినెట్ కమిటీ. అవన్నీ కూడా వాళ్ళ గ్రామాల్లో తిరుగుతారు, వాళ్ళకి నివృత్తి చేస్తారు. ఇక్కడ ప్రధానంగా రైతుల దగ్గర నుంచి ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు, బీజేపీ మొట్టమొదటి ఎక్కడా వ్యతిరేకించట్లేదండి. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే వైసీపీ ఉందో లేకపోతే అక్కడ వచ్చేసి బీజేపీ ఉందో, అప్పుడే బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది మర్చిపోయినట్టున్నారు. ఎప్పుడు కూడా అమరావతి రాజధాని రాష్ట్రానికి అని చెప్పేసి బీజేపీ కూడా కేంద్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఏదైతే రిలీజ్ చేశారో, ఏదైతే కేబినెట్ ఆమోదం, ఏదైతే రెండో విడత భూసేకరణకి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మనకి వచ్చే 15,000 కోట్ల రూపాయలు భూసేకరణ కాదండి, భూ సమీకరణ. దానిలో భాగంగా ఆ కేబినెట్ మీటింగ్ లో జరిగిన తర్వాత ఏదైతే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తున్నారో 15,000 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పూచికత్తుతో మనకి గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది. అది శుభపరిణామం. ఇంకొక విషయం, గ్రాంట్ కాదండి, ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ గ్రాంట్, ఇట్స్ లోన్. ఇట్స్ నాట్ గ్రాంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకొని మనకి గ్రాంట్ కింద ఇస్తుందండి. లోన్. మీరు మళ్ళీ మీరు డాక్యుమెంట్ ఒక్కసారి రీవిజిట్ చేయండి డాక్యుమెంట్. ఇట్ ఈస్ అ లోన్. టైమ్ అండ్ అగైన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు has categorically stated that it is a loan, not grant. ఇంకొక విషయం ఏంటంటే, మనకి అక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తి అనుకూలంగా ఉంది. పూర్తిగా రాజధాని డెవలప్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి, మేమైతే మొట్టమొదటి నుంచి దాని మీద ఉన్నారు చెప్పారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఎవరో కొంతమంది మీడియాలోనో, సాక్షి మీడియా లాంటి వాటిల్లో వచ్చిన వాటి గురించి మనం మాట్లాడుకోవడం దండగండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ, ఈనాడు ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కానీ నిష్పక్షపాతకంగా బయట కూడా మాట్లాడతారు, లోపల మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే, క్యాబినెట్ లో ఏం జరిగింది అనేది క్యాబినెట్ మీటింగ్ లో బయటకు వచ్చి చెప్తారు. దానికి సంబంధించి సమాచార శాఖ మంత్రి ఏవైతే జరిగినాయో డిస్కషన్ అన్ని చెప్తాడు. మన ఊహలో ఏదైతే చెప్తారో, పవన్ కళ్యాణ్ తల్లి గారికి బాగాలేదని ఆయన బయటకు వచ్చాడని ఆ రోజు చెప్తే వెంటనే లేదు ఈ విధంగానే ఈ రోజు పుట్టిస్తా ఉంటారు. అంటే రకానికి ఒకటి పుట్టించేదానికి వాళ్ళు వస్తే కానీ
ప్రభుత్వం నిర్ణయం ఏంటి అనేది చూసుకోవాలి. రెండు ఇక్కడ ఏంటంటే నిన్న మొన్న జరిగిన గ్రామ సభల్లో కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారు పాల్గొన్నారండి. ప్రధానంగా అక్కడ వచ్చేది ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ గ్రామాల్లో ఏదైతే బహిరంగంగా చాటింపు చేశారో, ఏదైతే మైకులు పెట్టారో, రావద్దంటున్నారో, రైతులు ఇవ్వద్దంటున్నారో, ఆ గ్రామాల్లో వచ్చిన ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, అయ్యా సరే బాగానే ఉంది, మాకు వచ్చేసి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు మీరు కానీ చేయగలిగితే అంటే మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లు రెండు చెప్తానండి వాసుదేవ్. ప్రధానంగా ఏంటంటే, మేము ఇక్కడ 30,000 కౌలు ఇస్తున్నారు, మీరు గతంలో రైతులకు ఇస్తా అంటారు, మాకు 60,000 ఇవ్వండి. లేదు మేము గుంటూరుకి దగ్గరలో ఉన్నాం, హైవేకి దగ్గరలో ఉన్నాం, ప్యాకేజ్ ఎక్కువగా ఇవ్వండి. లేదు మాకు వచ్చేసి భూమి ఇక్కడ తీసుకున్న దగ్గర కాకుండా అమరావతిలో ఇవ్వండి, మాకు రావాల్సిన భాగం. ఇంకోటి ఏంటంటే కాలేజీల్లో ఫీజుల్లో స్కూల్లో రాయితీలు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. ఇలాంటివన్నీ ఒక డిమాండ్ పక్కన పెట్టి ఇవన్నీ కూడా మాకు కావాలని అడగడం పక్కన పెడితే, ప్రధానంగా వాళ్ళకు ఉన్న భయాలు ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం మాత్రం ఆ పరిస్థితి ఏంటి, వైసీపీ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా తీసుకొచ్చినవి. రాదని మీరు చెప్పారు కదా ఆల్రెడీ. 30 ఏళ్ళు మీరే ఉంటారు కదా, చెప్పండి వాళ్ళకి. 30 ఏళ్ళు మేమే ఉంటాం, మీరేం వర్రీ కావాల్సిన లేదని చెప్పండి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని పాతేయటానికి 1000 అడుగుల గొయ్యి తీస్తున్నాం, అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు అని చెప్పండి. వాసుదేవ్ గారు అదే చెప్తున్నానండి. ఏదైతే వాళ్ళు ప్రభుత్వం మీద భయాందోళనలో లేకపోతే వాళ్ళకున్న అభిప్రాయాలు, డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం మీద పెట్టారో అవన్నీ కూడా పరిశీలించి, అదే విధంగా భూసేకరణలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా జరుగుతుంది, ఎటువంటి వల్ల జరుగుతుంది, దానిలో ఏం అనుమానం పడలేదండి. రెండోది ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఇచ్చేసారు, బీజేపీ వ్యతిరేక ఇచ్చింది, మనం ఏదంటే అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ మీకు నచ్చకపోతే ఒక్క నిమిషం సంపత్ రాజు గారు మీరే మాట్లాడండి. మీకు నచ్చకపోతే ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారంటే ఎట్లా? అన్నీ మీకు నచ్చాలని లేదు. ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. అన్నీ మీకు నచ్చాలని లేదు, అలాగే అన్ని జనానికి కూడా నచ్చాలని లేదు, రెండూ చెప్తున్నాను. సో మీకు నచ్చినంత మాత్రాన ఎవరో మాట్లాడేసుకుంటున్నారంటే, అంటే ఎవరో మాట్లాడుతున్నారు. రైతులు మాట్లాడిన ఎవరో నా వాళ్ళు మీ కళ్ళెదుట మీరు విజువల్ చూశారు, మీ కళ్ళెదుట చూశారు. అది రైతులు మాట్లాడిన దాని గురించి మేము మాట్లాడలేదండి. రైతులు మాట్లాడే స్పష్టంగా ఏ డిమాండ్ ఉన్నాయో నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా మేము చెప్తున్నాం. కానీ కొంతమంది పనిగట్టుకొని ఏదేదో మాట్లాడితే, కొంతమంది రాజధానిని రావణ కాష్టం చేయాలని ఏదో భ్రమంలో ఆలోచించి ఏదేదో మాట్లాడితే సరిపోదండి. క్యాబినెట్ మీటింగ్ లో 2వ విడత ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేస్తాం తీర్మానం చేసుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పెద్దలు ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుంది, ఒక 20 ఏళ్ల పాటు ఇలానే ఉంటాం, 10 ఏళ్ల పాటు గట్టిగా కష్టపడి పని చేస్తాం, రాజధాని కానీ అన్ని డెవలప్ చేస్తాం అని చెప్పడం జరిగింది. మరి అంత నుంచి ఏం చెప్పాలండి? పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ వచ్చాయా? వరల్డ్ బ్యాంక్ నుంచి మీకు వచ్చిన కమ్యూనికేషన్, ప్రభుత్వానికి సిఆర్డీకి వచ్చిన కమ్యూనికేషన్, మీరు ఎకరం ₹1 కోటి 2 కోట్లు ఉన్నాయని చెప్పారు కదా, అమ్మి ఒక 20,000 కోట్ల రూపాయలు మేము చూపిస్తున్నా ఉన్నారు కదా, ఇంతవరకు ఎన్ని ఎకరాలు అమ్మారు, ఎంత డబ్బు మీకు జమ అయింది అని అడిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చారిటీ చేయట్లేదు వరల్డ్ బ్యాంక్, మనకి వాళ్ళు దే ఆర్ గివింగ్ అస్ లోన్ ఇచ్చేప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాడు, ఏ బ్యాంక్ అయినా ఏ ఫైనాన్షియర్ అయినా చూసుకుంటాడు. మన దగ్గర అసలుకే మోసం వచ్చినప్పుడు 15,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇమ్మంటారని వాళ్ళు అడిగిన కమ్యూనికేషన్కి ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, సిఆర్డీఏ నుంచి సమాధానం లేదు, అది మీకు తెలుసు. మరి అసలు ఎన్ని భూములు అమ్మారు, ఎంతకు అమ్మారు, ఆ లెక్కలు ఏమన్నా పోనీ కనీసం మాకంటే సామాన్య ప్రజలకు తెలియదు, మీరు మరి ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు కాబట్టి మీకు ఏమైనా తెలుసా? ఆ డబ్బులు ఎంత వచ్చినాయి? ఒక్క నిమిషం, ప్రభుత్వం ఏం చెప్పకుండానే ఇప్పుడు డబ్బులు రిలీజ్ అయినాయి అంటారా ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి? మరి ప్రపంచ బ్యాంక్ ఎందుకు సార్ ఆ కమ్యూనికేషన్ పంపించింది? ఒక్క నిమిషం అండి, మీకు రిలీజ్ అయింది అంటారా? అంటే ఎవరెవరో మెయిల్స్ పెట్టి మొన్ననే పయ్యాల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు మెయిల్స్ పక్కన పెట్టండి, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన మెయిల్స్ చెప్పండి. ఏదో ఒక్క నిమిషం అండి, చాలా స్పష్టంగా